ఇప్పుడు అతను సర్పంచి బూతులు మాడుతుంటే పంచాయతీలో డబ్బు మిస్యూజ్ అవుతుంది, డబ్బులు ఎవరికైనా రైట్ ఉంది, నువ్వు ప్రూవ్ చేసుకో. ఇప్పుడు ఏమైంది, పోయి పంచాయతీలో పోయి కూర్చున్నావు కదా వెంకటాచలం, రా దమ్ముంటే ఎవడైనా రాండి అన్నావు కదా, సిగ్గులే, సస్పెండ్ అయిపోయింది కదా, వెంకటాచలం సర్పంచ్ సస్పెండ్ అయిపోయింది. అరే సర్పంచ్ భర్తకి 84 లక్షలు గిఫ్ట్ ఇస్తే అది పోయి సపోర్ట్ చేసే బతుకునిది. మేము చేయము ఆ పనులు, మేము చేయము. ఇప్పుడు ఏమైపోయింది, సస్పెండ్ అయిపోయింది కదా, డిస్మిస్ అయిపోయింది. ఇప్పుడు పోయి పంచాయతీ బోర్డు ఆఫీస్లో కూర్చొని గుమస్తా పని చేయి, పోయి కూర్చో, ఖాళీగా ఉంది. అక్కడ కసుమూరులో వాళ్ళు ఎవరో ఈ డబ్బులు ఇంత తినేస్తున్నారు అని అంటే బూతులు మాట్లాడతాడా అని? ఏం సర్పంచ్, ఏ క్యాస్ట్ అనేది నాకు తెలీదు, ఏ కులం అనేది. మళ్ళీ ఏం మాట్లాడినాడు చూడండి, నిన్న ఈరోజు ఏం మాట్లాడినాడు, ఎన్ని బూతులు. అరే నీ నోటి గుండా దరిద్రపు భాష వచ్చి రాజకీయ నాయకులు. వెంకయ్యనాయుడు గారు బ్రహ్మాండంగా చెప్పాడు. వెంకయ్యనాయుడు గారు బూతులు మాట్లాడే వాళ్ళని మూతి మీద కొట్టండి రాజకీయంగా అని చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. అది ఏ రాజకీయ పార్టీ అయినా బూతులు మాట్లాడే వాళ్ళు అంతూ చూడమన్నాడు ఓటర్స్గా. కర్మ ఇది. అందుకని నేను అడుగుతుండానయ్యా, ఇప్పుడు ఏమైంది, రామదాస్ కంట్రీకి 57 ఎకరాలు, అసలు ఎండి వెళ్ళిపోయినాడు, నీ అల్లుడు వెళ్ళిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఎవరి చేత వేయించావు, ఎవరు ఎండి చెప్పు. సిగ్గు శరం లేని బతుకులు, సిగ్గు శరం లేనివి. అయ్యి మాట్లాడితే మమ్మల్ని గురించి రాజకీయంగా విమర్శించు. డైమండ్ డబ్బా ఆడిచ్చాడు, ఇంకేందో చెప్పాడు, ఇంకేంది గంజాయి. కర్మ అది ఏ లగ్నాన్ని పుట్టావో కానీ నువ్వు ఎన్ని రోజులు జైల్లో ఉండేవు. ఇప్పుడు మళ్ళీ మగోళ్ళలాగా నేను ఎన్నిసార్లు పారిపోయినావు? ఒకసారి పారిపోయినావు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందాక. రెండోసారి చింతామణిలో పట్టుకొచ్చారు, అప్పుడు పారిపోయినావు. ఇప్పుడేమో పెద్ద మగోళ్ళలాగా నేనేం ఎన్నిసార్లు పారిపోయినావు? ఎన్ని రోజులు జైల్లో ఉన్నావు? అరే నేను చెప్పా, నువ్వు నా మీద కేసు పెట్టిస్తే నాన్ బెయిలబుల్, ఆఫీసులో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. ఇది ఆనందే ముందుది, రాండి ఎవడో వచ్చి అరెస్ట్ చేసి దమ్ముంటే అని చెప్పా. అదే మేము మా వాళ్ళు తప్పులు చేస్తామన్నా చేయనీయకుండా మ్యాక్సిమం పొరపాట్లు తప్పులు జరగకుండా చూసుకుంటాం. కానీ దోపిడీలు దుర్మార్గాలు ఎక్కడన్నా పొరపాటు జరుగుతాయి. కానీ నీ టైంలో ఇప్పుడు కూడా ఏంటి, ఇప్పుడేంది, ఈ పొలాలన్నీ వదిలిచ్చేయి. మరుపూర్లో విత్డ్రా చేసుకో కేసులో. మరుపూర్లో 57 + 16, ఇక్కడ రామదాస్ కంట్రీకి 57, కొమ్మలపూడి 19. ఇటువంటి ఎన్ని అయ్యా. నేను కూడా స్టూడెంట్ లైఫ్ నుంచి 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చూస్తున్నా, రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగా. ఇటువంటి కర్మ నెల్లూరు జిల్లాకి, ఇటువంటి కర్మ దరిద్రం నెల్లూరుకి. అరే నీ వైసీపీ వాళ్ళు నిన్ను గురించి, వైసీపీ వాళ్ళు నీ పక్కన అటు పోతే ఏం మాట్లాడుకుంటున్నారో చూసుకో. నీ బతుకు గురించి ఏం మాట్లాడుతున్నారో చూసుకో. నేను ఒక మాట చెప్తుండా, 7వ తేదీ అసెంబ్లీ అయిపోద్ది, ఏడొచ్చి కూర్చుంటాం. ఇంకొకసారిగా నన్ను నోరు పారేసుకుంటే నీ దగ్గరకు వచ్చి నిలదీస్తాం, నీ ఆఫీస్కి వచ్చి నిలదీస్తాం. జాగ్రత్త, పద్ధతిగా ఉండు, సంస్కారం ఉండేటట్టు చూసుకో.
ఓకే